హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన టాప్ 9 మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. బై ద వే, మీకు ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7 కల్లా వీడియో వస్తుంది, చూడండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక ముందుగా మీరు ఈ లిస్ట్ చూసే ముందు ఇందులో మీరు ఆల్రెడీ చూసినవి ఉంటే స్కిప్ చేసి లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ ఆర్ సిరీస్ చూడండి. సరే, ఇంకా లేట్ చేయకుండా ఓటీటీలో ఉన్న మంచి మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం. లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్ రన్ టైం ఉన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బృందా. ఈ సిరీస్లో మన సౌత్ ఇండియన్ క్వీన్ త్రిష, పృథ్వీరాజ్ సుకుమారన్ గారి బ్రదర్ ఇంద్రజిత్ సుకుమారన్, ఆనంద్ సామి, ఆమని అండ్ రవీంద్ర విజయ్ లీడ్ రోల్స్లో చేశారు. జనరల్గా క్రైమ్ థ్రిల్లర్స్లో మనం అసలు క్రైమ్స్ ఎవరు చేస్తున్నారు అండ్ ఎందుకు చేస్తున్నారు అనే జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని చూస్తాం. ఇంకా ఒక స్ట్రాంగ్ మోటివ్తో ఒక స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్న విలన్ని అండ్ ఆ విలన్ని పట్టుకునే ప్రాసెస్లో వచ్చే ఆ థ్రిల్స్ అండ్ సీన్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ టైం జరిగిద్దో అనే క్యూరియాసిటీతో చూస్తూ ఉంటాం. ఆ స్ట్రాంగ్ విలన్ ఆర్ ప్రొటాగనిస్ట్ని మెయిన్ లీడర్ యాక్టర్ డామినేట్ చేసి పట్టుకున్నప్పుడు మంచి హై ఇస్తుంది. ఇంకా లాస్ట్కి ఒక ప్రాపర్ కంక్లూజన్ ఇస్తే మనకు నచ్చేస్తాయి. ఈ బృందా వెబ్ సిరీస్ ఇవన్నీ సాటిస్ఫై చేయడమే కాకుండా నేను చెప్పని ఇంకా చాలా పాయింట్స్ని కూడా సాటిస్ఫై చేసి నన్ను అలా బింజ్ వాచ్ చేసేటట్టు చేసింది. నేను ఒక్క సిట్టింగ్లో నైట్ అంతా గురకలాగా మేల్కొని చూశానంటే అర్థం చేసుకోండి, సూపర్ ఉంది సిరీస్. అలా మనని స్లోగా సిరీస్లోకి ఇన్వాల్వ్ చేసి కట్టి పడేస్తుంది. అక్కడక్కడ కొంచెం స్లో ఉన్న ఈ వీకెండ్కి పర్ఫెక్ట్ వాచ్ అని చెప్పొచ్చు. అసలు ఇంత మంచి సిరీస్ ఇచ్చినందుకు రైటర్ డైరెక్టర్ సూర్య మనోజ్ వంగల గారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్. జయకృష్ణ అండ్ పద్మావతి మల్లాది గారి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కూడా ఫుల్ ఎంగేజింగ్గా అలా వెళ్ళిపోతుంది. అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ ఇలానే ఉంటాయేమో అన్నట్టుగా బాగా చూపించారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అక్కడక్కడ వైలెంట్ కిల్లింగ్స్ ఉంటాయి, అవి ఓకే అంటే చూడొచ్చు. ఇంకా ఏది రివీల్ చేయకుండా బేసిక్ స్టోరీ ఏంటంటే, ఒక మర్డర్ జరిగాక ఎవరు చేశారు అనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యిద్ది. ఆ ప్రాసెస్లో ఏం తెలుసుకున్నారు, అసలు ఏమైంది అండ్ లాస్ట్కి ఏం జరిగింది అనేదే స్టోరీ. సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ బృందా వెబ్ సిరీస్ని మీ బృందంతో, అదేనండి మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో అలా ఈ వీకెండ్కి చూసేయచ్చు. లిస్ట్లో సెకండ్ వచ్చేసి త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్. అసలు టైటిల్కి స్టోరీకి చాలా తేడా ఉందండి. మరో ఇన్స్పిరేషనల్ ఆర్ మోటివేషన్ స్టోరీ అని ఫ్యామిలీతో చూడటానికి ట్రై చేయకండి. ఇది ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్. మనీ, నేమ్, హై వాల్యూస్ అండ్ అడల్ట్ కంటెంట్ మీద ఉంటుంది ఈ సిరీస్. సిఏ టాపర్ అయిన మిశ్రా యూటర్న్ తీసుకొని ఒక కొత్త అవతారం ఎత్తుతాడు. ఆ తర్వాత తన లైఫ్లో వచ్చిన టర్న్స్ ఏంటి, అసలు ఏమైంది అనేది ఈ సిరీస్ చూస్తే కానీ అర్థం అవ్వదు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే అలా ఆ స్టోరీ టెల్లింగ్కి అతుక్కుపోతారు. డార్క్ కామెడీతో ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ చూపిస్తూ అలా వెళ్ళిపోద్ది ఈ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీతో అస్సలు చూడలేం. ఇక లిస్ట్లో నెక్స్ట్ చూసే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవటం మర్చిపోకండి గైస్. సరే, ఇక లేట్ చేయకుండా లిస్ట్లో నెక్స్ట్ చూసేద్దాం. లిస్ట్లో థర్డ్, డ్యూన్ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం డ్యూన్ పార్ట్ 2. డ్యూన్ ఫస్ట్ పార్ట్ 6 ఆస్కార్స్ గెలుచుకుందంటే మాటలు కాదు కదా. కాకపోతే హాలీవుడ్ స్లో నరేషన్ మూవీస్ అలవాటు ఉన్న వాళ్ళకే ఈ మూవీ సిరీస్ ఎక్కిద్ది. మిగతా వాళ్ళకి ఏంటిది ఇంత స్లోగా ఉంది అనిపించచ్చు. ఈ డ్యూన్ 2 చూడాలంటే డ్యూన్ 1 కంపల్సరీగా చూడాలి, అప్పుడే సినిమా అర్థమైద్ది, లేకపోతే అర్థమైద్ది. ఇంకా ఈ పార్ట్ 2 దాదాపు 4,000 కోట్లు కలెక్ట్ చేసిందంటే మాటలు కాదు కదా. కుదిరితే మీకు అందుబాటులో ఉన్న పెద్ద స్క్రీన్స్లో ఈ మూవీ చూడండి. ఆ విజువల్స్ అండ్ ఆ సౌండింగ్ అప్పుడే ఇంకా బాగుంటాయి. బై ద వే, ఈ డ్యూన్ 2 వచ్చేసి జియో సినిమాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. హాలీవుడ్ మూవీ లవర్స్ అస్సలు మిస్ అవ్వద్దు. లిస్ట్లో ఫోర్త్ వచ్చేసి మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి అనే ఒక డాక్యుమెంటరీ. అసలు ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరుకి ఇంట్రడక్షనే అవసరం లేని పేరు. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరంటే అత్యక్తి కాదు. బాహుబలితో మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టి మన సత్తా చాటారు. వరల్డ్ వైడ్గా మంచి గుర్తింపు వచ్చేలా చేశారు. తర్వాత RRR ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. అలాంటి మన పని రాక్షసుడిగా పిలువబడే మన జక్కన్న అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, కీరవాణి గారు అండ్ రమా రాజమౌళి గారు, అబ్బో ఇలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. కాకపోతే ఇంగ్లీష్లో వాళ్ళ ఓన్ వాయిస్ ఉన్నాయి కానీ తెలుగు డబ్బింగ్లో వేరే వాళ్ళు చెప్పారు. అది ఒక్కటే అంత అనిపించలేదు. ఇక ఈ డాక్యుమెంటరీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్, తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా లిస్ట్లో నెక్స్ట్ చూసే ముందు మీకేమన్నా ఓల్డ్ ఆర్ న్యూ మూవీ రివ్యూస్ ఆర్ సజెషన్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ లిస్ట్లో ఫిఫ్త్ వచ్చేసి చట్నీ సాంబార్. టిఫిన్లో కాదండి, ఇది ఒక కామెడీ డ్రామా వెబ్ సిరీస్. యోగి బాబు, వాణి భోజన్, చంద్రన్, యలాంగో కుమార్ వేల్, మహేనందిని, నితిన్, సత్య,
అబ్బో! ఇలా చాలా మంది మెయిన్ లీడ్స్‌గా చేశారు. ఎందుకు అందరి పేర్లు చెప్తున్నాను అంటే, వాళ్ళ పెర్ఫార్మన్సెస్ అలాంటివి. అందరూ వాళ్ళ రోల్స్‌కి ఫుల్‌గా న్యాయం చేశారు. ఇంతకీ బేసిక్ స్టోరీ ఏంటంటే, స్పాయిలర్స్ లేకుండా చెప్తాను. రత్నస్వామి అనే అతను పెళ్ళై పిల్లలతో ఊటీలో ఒక ఫేమస్ కేఫ్ అయిన అముదా కేఫ్‌ని నడుపుతూ ఉంటాడు. అతనికి హెల్త్ పాడై తన ఫ్లాష్ బ్యాక్ గురించి వాళ్ళ పిల్లలకి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలేమైంది అనేదే స్టోరీ. అసలు 'యోగి బాబు' అండ్ మిగతా వాళ్ళ మధ్య వచ్చే కొన్ని వన్ లైనర్స్ అండ్ సిట్యుయేషన్ కామెడీ సీన్స్ అయితే ఫుల్‌గా నవ్వుకుంటాం. ఎమోషన్స్ కూడా బాగున్నాయి. 'యోగి బాబు' గారైతే అరిపిచ్చారు. 'నయనతార కోకిల' సినిమాలో ఆయన కామెడీ గాని, 'శివకార్తికేయన్ మహావీరుడులో' ఆయన ప్యాచ్ వర్క్ కామెడీ గాని, ఇలా కొన్ని సినిమాల్లో ఆయన కామెడీ ఎలా ఉంటదో ఇందులో కూడా అలానే ఉంది. కామెడీతో పాటు లైఫ్ లెసన్ డైలాగ్స్ కూడా మీనింగ్‌ఫుల్‌గా బాగున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ 'చట్నీ సాంబార్' సిరీస్ ఈ వీకెండ్‌కి పర్ఫెక్ట్ వాచ్ అని చెప్పొచ్చు. నేను ఈ సిరీస్‌ని ఫ్యామిలీతోనే చూసా. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి సిరీస్ చూసా అంటే ఇదే. 6 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ వెబ్ సిరీస్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్‌ని ఒక మూవీ లాగా ఒక్క సిట్టింగ్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. డోంట్ మిస్ గైస్. లిస్ట్‌లో 6థ్ వచ్చేసి 2 అవర్స్ 22 మినిట్స్ రన్ టైమ్ ఉన్న హాలీవుడ్ మూవీ 'స్క్రీమ్ 6'. ఈ మూవీ వచ్చేసి మంచి హిట్ ఫ్రాంచైజీ అయిన 'స్క్రీమ్' సిరీస్‌లో వస్తున్న 6థ్ పార్ట్. ఇది స్లాషర్ జోనర్‌లోకి వస్తది. అంటే హారర్ ఫిల్మ్స్‌కి సబ్ జనర్ అని అనుకోవచ్చు. ఇక బేసిక్ ప్లాట్ ఏంటంటే, నలుగురు దెయ్యం ఫేస్ పెట్టుకొని హత్య చేసే వాళ్ళ నుంచి తప్పించుకొని వుడ్స్‌బ్రో అనే సిటీ నుంచి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామని న్యూయార్క్ సిటీకి వస్తారు. అక్కడ మళ్ళీ ఇలాగే దెయ్యం ఫేస్ పెట్టుకొని మళ్ళీ హత్యలు చేయడం స్టార్ట్ అవుతది. వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగారా లేదా? అసలు ఏమైంది అండ్ లాస్ట్‌కి ఏం జరిగింది అనేదే స్టోరీ. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ అండ్ సీన్స్ పక్కన పెడితే ఈ మూవీని చూడొచ్చు. హారర్ మిస్టరీ ఫ్యాన్స్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. కాకపోతే కొన్ని సీన్స్ వైల్డ్‌గా ఉంటాయి. బ్లడ్ అండ్ గోర్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీస్ అండ్ సెన్సిబుల్ పీపుల్ చూడటం కొంచెం కష్టం, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ అండ్ హిందీలో విత్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమ్ అవుతుంది. లిస్ట్‌లో 7th 2 అవర్స్ 26 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మర్డర్ మిస్టరీ ఫిల్మ్ 'శాకాహారి'. ఎప్పుడో మనం రికమెండ్ చేసాం. ఈ మధ్య చాలా మంది మళ్ళీ ఈ మూవీ రివ్యూ పెడుతున్నారు. చూడకపోతే ఈ మూవీ ట్రై చేయండి, బాగుంటది. అసలు ఒక ఊర్లోనే ఆల్మోస్ట్ ఒక ప్యూర్ వెజిటేరియన్ హోటల్ చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతూ ఉంటది. ఫుల్ ఇంట్రెస్టింగ్‌గా నెక్స్ట్ టైం జరిగిద్ది అనే సస్పెన్స్‌తో అలా వెళ్ళిపోద్ది ఈ సినిమా. లాస్ట్‌కి వచ్చేసరికి కొందరు ట్విస్ట్ గెస్ చేసినా గెస్ చేయని వాళ్ళకి మాత్రం అదిరిపోద్ది. బై ద వే ఈ మూవీ వచ్చేసి ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మన లిస్టులో రికమెండ్ చేసే మూవీ కూడా ఇలాంటిదే. అదే 1 అవర్ 43 మినిట్స్ రన్ టైమ్ ఉన్న థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ 'చెఫ్ చిదంబర'. ఈ మూవీలో అనిరుద్ధ జట్కర్, రచల్ డేవిడ్, నిధి సుబ్బయ్య అండ్ మన తెలుగు సినిమాలో కనపడే శరత్ లీడ్ రోల్స్‌లో చేశారు. ఇంతకీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, చెఫ్ అయిన మన హీరో అనుకోకుండా ఒక మర్డర్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత అతని లైఫ్ ఎన్ని టర్న్స్ తీసుకుంది, ఇంతకీ ఆ మర్డర్ నుంచి బయట పడగలిగాడా లేదా, అసలు ఏమైంది అని లాస్ట్‌కి ఏం జరిగింది అనేదే స్టోరీ. అక్కడక్కడ ఫన్నీగా కొన్ని ట్విస్ట్‌తో అలా లాస్ట్‌కి అన్ని డాట్స్ కనెక్ట్ అయ్యి బాగా చూపించారు. డైరెక్టర్‌కి ఫస్ట్ టైం డైరెక్షన్ వల్ల కొన్ని సీన్స్‌లో అంత ఎఫెక్టివ్‌గా లేవు. దానివల్ల మనకి కొంచెం అక్కడక్కడ స్లోగా ఉంది అనిపిస్తది. ఇది పక్కన పెడితే ఈ 'చెఫ్ చిదంబరం' మూవీని హ్యాపీగా చూసేయొచ్చు. కానీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ కన్నడలో విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మాత్రమే ఉంది. తెలుగు అండ్ కన్నడ కొంచెం సిమిలర్‌గా ఉండటం వల్ల సబ్‌టైటిల్స్‌తో మేనేజ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. లిస్ట్‌లో లాస్ట్ అండ్ 9th వచ్చేసి 'థాంక్స్ గివింగ్' మూవీ. ఇదొక స్లాషర్ ఫిల్మ్. ఈ లిస్ట్‌లో చెప్పిన 'స్క్రీమ్ 6' మూవీ లాగా హారర్ మిస్టరీ ఫ్యాన్స్ ఈ మూవీని కూడా అస్సలు మిస్ అవ్వద్దు. కాకపోతే కొన్ని సీన్స్ మరీ వైల్డ్‌గా ఉంటాయి. ఫ్యామిలీస్ అండ్ సెన్సిబుల్ పీపుల్ చూడటం కొంచెం కష్టం, గుర్తుపెట్టుకోండి. అసలు బేసిక్ ప్లాట్ ఏంటంటే, థాంక్స్ గివింగ్ హాలిడే షాపింగ్ రోజు ఒక సూపర్ స్టోర్‌లోకి ఎక్కువ మంది జనాలు రావటం వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అసలు ఏమైంది అండ్ లాస్ట్‌కి ఏం జరిగిందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సింది. ఈ మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ అండ్ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. ప్రైమ్ వీడియోలో రెంట్‌కి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక ఇవి ఈ వీక్ మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్ గైస్. మీకు నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.